చాలా ఎక్కువ మంది ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళకి పెన్షన్ ఇస్తే బాగుంటది, దయచేసి పెళ్లి కాని ఆడపిల్లలకి పెన్షన్ ఇవ్వండి అంటే ఆయన అన్న మాట ఇప్పటికీ మర్చిపోలేను. అమ్మ, పెళ్లి కాని ఆడపిల్లలు మాత్రమే ఒంటరి మహిళలు కాదు, పెళ్ళయి భర్త చేత వదిలివేయబడ్డ వాళ్ళు, పెళ్ళయి ఆ చిన్న వయసులో భర్త చనిపోయిన వాళ్ళు కూడా ఒంటరి మహిళలు అందరికీ ఇద్దామన్నారు. అది ముఖ్యమంత్రి అంటే, అది విజనరీ అంటే. ఇచ్చిన పథకాల్లో ఎలా కోతలు పెట్టేస్తామా అనే చూసిన ముఖ్యమంత్రిని, పార్టీని గత 5 సంవత్సరాల్లో చూసాం. ఈ రోజు అడగకుండానే మన అవసరాలు, ఎందుకంటే ఈ రోజు ఈ పథకం కూడా గతంలో హామీ ఇచ్చినప్పుడు ప్రతి ఆడపిల్లకి ఎవరి జిల్లాలో ఆ జిల్లాలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా, మేము కూడా ఎలక్షన్లో మీ అందరికీ అదే చెప్పాం. కానీ ఈ రోజు ఆలోచించారు, జిల్లా కాదు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో మా ఆడపిల్లలు ఎక్కడి నుంచైనా ఎక్కడికి ప్రశాంతంగా వాళ్ళు ఫ్రీగా ఉచితంగా వెళ్ళొచ్చని అడగకుండానే వరాలు ఇచ్చే ముఖ్యమంత్రి ఆయన, మన అవసరాలు కనిపెట్టుకునే ముఖ్యమంత్రి. ఆస్తి హక్కుతో పాటు ఉద్యోగాల్లో 33% ఆడపిల్లలకి తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. అదే కాదు, స్థానిక సంస్థల్లో అంటే సర్పంచ్ దగ్గర నుంచి ఎంపీటీసీ, జెడ్పీసీ దగ్గర నుంచి రేపు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్ లో కూడా 50% మా ఆడపిల్లలకి ఇవ్వండి. ఇంటిలో బాధ్యతలు, బయట బాధ్యతలు ఆవలీలుగా ఆడపిల్లలు చేయగలరు, వాళ్ళ మీద నాకు నమ్మకం ఉందని నమ్మిన వ్యక్తి. ఈ ప్రజలకి నేను అంకితమయ్యానని ఏ మాత్రం భేషజం లేకుండా ప్రతి ఒక్క స్టేజ్ మీద చెప్పగలిగే ఏకైక ముఖ్యమంత్రి. స్త్రీ శక్తిని అన్నది ఆయన ఇంటి నుంచి ఈరోజు పాటిస్తున్నారు. ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళా సాధికార శక్తి, మహిళలకి గాని సంపాదించే శక్తి కొంచెం సాయం చేయగలిగితే ఈరోజు మొత్తం నగరాన్ని, మొత్తం ప్రపంచాన్ని మార్చేగల శక్తి ఆడపిల్లలకు ఉందని నమ్మి ఆయన ఇంటి నుంచే ఈ రోజు ఆయన పాటించి చూపిస్తున్నారు. ఇలా ఎమ్మెల్యేగా పనిచేయడం గొప్పగా ఈ రోజు నిజంగా మేము భావిస్తున్నాం. ఇది 1 సంవత్సరంలో మనం సాధించింది. ఇక 4 సంవత్సరాల్లో ఆయన ఎన్ని పథకాలతో మన ముందుకు వస్తారో, ఇక ఆడపిల్లలకి ఇవ్వాల్సిన ఆడబిడ్డ నిధి అన్నది కూడా త్వరలోనే మీ ముందుకు ఇలాగే సంతోషంగా తీసుకొచ్చి మీ చేతికి అందిస్తామని చెప్తూ, కూటమి ప్రభుత్వాన్ని ఆదరిస్తున్న మీ అందరికీ, ముఖ్యంగా ఈరోజు కార్యక్రమాన్ని ఇంతటి ఎండలోనైనా ప్రతి ఒక్కరు పిలవగానే వచ్చిన ప్రతి ఒక్క ఆడపిల్లలకు, ఇక్కడ ఏర్పాటు చేసిన యాజమాన్యానికి, వేదికను అలంకరించిన వేదిక ముందున్న పెద్దలకు, మా రిపోర్టర్ సోదరులకి అందరికీ కూడా ఈరోజు ఆగస్టు 15 రోజు స్త్రీ శక్తిని గుర్తించి నామకరణం చేసి మా అందరి గౌరవం పెంచిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ పెద్దలకు, కూటమి ప్రభుత్వానికి మా అందరి తరఫున పలాస నియోజకవర్గంలో ప్రతి ఆడపిల్ల తరఫున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై తెలుగుదేశం, జై కూటమి ప్రభుత్వం.